సార్ మా ఫ్రెండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సో వాడి ఏజ్ ఒక 25 ఉంటది. సో వాళ్ళకి ఒక 30 లాక్స్ వరకు అసెట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అసెట్స్ మొత్తం. ఇంకో 30 లాక్స్ ఏమో వాడికి హ్యాండ్ లోన్స్ ఉన్నాయి. అంటే ఊర్లో ₹2 వడ్డీ తీసుకుంటారు కదా. ప్రామిసరీ ఎందుకు నోట్స్. తీసుకున్నారు అసలు లోన్? అది ప్రాపర్టీ కొనడానికి, పొలం కొనడానికి. ఎంత పెట్టి కొన్నారు పొలం? 15 లక్షలు. అప్పు ఎంత తీసుకున్నారు? 15 లక్షలు. 15-20 అంతే. అంతే. 15 లక్షలు తీసుకున్నారు. అవును. అంటే మిగతా అంతా మళ్ళీ వడ్డీ ఆడింది. వడ్డీ. వడ్డీ వల్ల 30 లక్షలు అయింది అది. అవును. అంతే కదా. అంతే. రైట్. సో ఈ ₹2 వడ్డీ తీసుకొని అలా 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 ఇంకా అంటే ఈ 50,000 ఇక్కడ వడ్డీ తీసుకొని దీన్ని తీసుకొని వీళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం. అదేలే సో అలా అవుతుంది. అదేలే ఒక వడ్డీ కట్టడానికి ఇంకొకరి దగ్గర అప్పు తీసుకోవడం, ఒక సైకిల్ అయి 30 లక్షలు అయింది. 30 లక్షలు అయింది. ఓకే, ఎస్. ఓకే. సో ఎవ్రీ మంత్ వాళ్ళు ₹2 వడ్డీ నెల వడ్డీ కట్టట్లా అంటే కట్టలేరు. కాంపౌండింగ్ అవుతుంది అది అక్కడ కూడా. పెరుగుతోంది అది కూడా. I can Yes. understand. సో ఇప్పుడు ప్రతి మంత్ వాడికి మిగిలేది 50,000 మాత్రమే. ఏది ఈ Okay. వడ్డీ కట్టకుండా. I understood. సో లెట్స్ టేక్ ఇంకో 10,000 తగ్గిద్దాం, 40,000 అనుకుందాం. అనుకోని ఖర్చులు జీవితంలో చాలా వస్తాయి కదా మనకి. Yes, 40,000. 40,000 మిగులుతున్నాయి అని అనుకుందాం. సో ఇప్పుడు 30 లక్షలు ₹2 వడ్డీ అని అంటే బేస్ కేస్ సినారియోలో నెలకు ₹60,000 డబ్బులు కట్టాలి, అంటే వడ్డీ కట్టాలి. ఇప్పుడు 40,000 వడ్డీ కట్టి 20,000 వదిలేస్తే మళ్ళీ ఆ వడ్డీ కాస్త అసల్లోకి చేరుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది? 30 లక్షల అప్పు కాస్త 32.5 లక్షలుగా మారుతుంది. కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దెర్ ఇస్ నో సొల్యూషన్ హియర్. ఓకే. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన అలిమెంట్స్, అంటే దీని నుంచి కొన్ని లెసన్స్ మనం ఏం నేర్చుకోవాలి, దీనికి సొల్యూషన్ ఏంటి, రెండు మాట్లాడదాం. ఫస్ట్ అసలు ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అయింది? ఒక పొలం కొనాలని డిసైడ్ అయ్యారు. అవును. పొలమో లేకపోతే అగ్రికల్చర్ వాట్ ఎవర్ దట్ రియల్ ఎస్టేట్ ల్యాండ్, సమ్ XYZ ల్యాండ్. ఆ రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఒక 15 లక్షలు పెట్టి కొనాలనుకున్నారు. సో బేసిక్ గా రియల్ ఎస్టేట్ ల్యాండ్ అనుకున్న దానికంటే వర్కౌట్ కాలేదు, అంటే అప్పు తీర్చగలుగుతామని హోప్. అంటే పెరుగుతుందని తీసుకున్నారు వాళ్ళు. పెరుగుతుందని ఒకటి అను, తీర్చగలుగుతాం అప్పు ఏముందిలో సంపాదించి తీర్చేద్దాం 15 లక్షలు అప్పు అంటే సహజం. చాలా మంది కేసెస్లో ఇది జరిగిన సందర్భమే. ఒక ల్యాండ్ కొనడానికి అప్పు చేసి కొనేస్తారు. దట్స్ ఓకే, ఏముంది మనం తీర్చేద్దాంలే అప్పు అని చెప్పేసి. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే లైఫ్ లో వచ్చే అన్సర్టనిటీస్ అప్పును క్లియర్ చేయకుండా చేస్తాయి. ఓకే. మనం ఏమనుకుంటాం, నేను ఎప్పుడు అదే చెప్తా, బడ్జెటింగ్ లో వేసేటప్పుడు మనకేం ఖర్చు ఉంటుంది, డబ్బులు మిగిలితే కట్టేద్దాం అని చెప్పేసి గాల్లో కొన్ని లెక్కలు వేసుకుంటాం. కానీ రియాలిటీ లైఫ్ లో అట్లా ఉంటుంది. మనకు అనుకోని ఖర్చులు మీద పడుతూ ఉంటాయి. దానివల్ల అప్పు క్లియర్ చేయం. ఏమవుతుంది? అప్పుడు వడ్డీ యాడ్ అవుతుంది. వడ్డీకి వడ్డీ, ఆ వడ్డీ తీర్చడానికి ఇంకోటి దగ్గర అప్పు, ఆ వడ్డీ తీర్చడానికి ఇంకోటి దగ్గర అప్పు, హైలప్ అయిపోయింది. సో ఈ కేసులో కూడా అట్లా మనకి 30 లక్షల వరకు అప్పు తెలియకుండా పెరిగిపోయింది.